అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా, ఆపకుండా చివరి వరకు చూడండి. ఈరోజు వీడియో అనేది ఆదివారం వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ఆదివారం ఉదయాన్నే మా వారు నేను బండి మీద పట్నం బజార్ వెళ్తున్నాం అనమాట. చేపలు తీసుకొచ్చుకుందామని. అక్కడే విరివిగా దొరుకుతాయండి. ఏ చేప కావాలంటే ఆ చేప దొరుకుతుంది అనమాట. పైపెచ్చు చౌకగా దొరుకుతాయి అనమాట అండి. ఇక మధ్యలో ఎక్కడైనా సరే కొంచెం రేట్లు ఫిరంగానే ఉంటాయి అనమాట. ఇక తీసుకొని వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రాగి ముద్ద తయారు చేసుకున్నాను అనమాట. ఇక మళ్ళీ పప్పుచారండి. పప్పుచారే పెట్టమన్నారు మా వారు. పప్పుచారు తయారు చేశానండి. ఇక రాగి సంకటి అలాగే పప్పుచారుతోటి ఇక గుమగుమలాడుతూ ఫిష్ ఫ్రై తయారు చేసుకుంటున్నానండి. ముందుగా 4 పీసులు అట్టి పెట్టేసుకొని ఫిష్ తయారు చేస్తున్నాను. ఏదైనా సరే మనకి ఒకటి అలవాటు చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఒకటి తయారు చేయటం ప్రారంభించినప్పుడు అండి మనకి ఇంకా అదే చేయాలనిపిస్తూ ఉంటుంది, కుతూహలంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇక మళ్ళీ పప్పుచారుతోటి అలాగే రాగి ముద్దలతోటి అలాగే ఫిష్ ఫ్రై నంచుకొని తిందాము. ఉప్పు చేప అంటారు కదా, రాగి ముద్దలోకి ఉప్పు చేప కాకుండా ఈసారి అసలు సిసలైన స్పెషల్గా చేప తీసుకొచ్చుకొని చక్కగా 4 పీసులు అట్టి పెట్టేసేసుకొని ఫ్రై చేస్తున్నానండి, తయారు చేస్తున్నాను. అందులో నంచుకుంటుంటే ఇంకా రుచి అద్భుతంగా ఉంటుంది కదా, అందుకోసం చెప్పేసి చేసుకుంటున్నాను. ఇదిగోండి రాగి ముద్దలు అనేవి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చక్కగా బాగా వచ్చేసేయండి. అలవాటు అయిపోతే అదే అలవాటు అవుతుందండి. బలమైన ఫుడ్ కదా, మనం ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటాం కదా, ఇక మనం ఎన్నిక చేసుకుంటాం కదండి. తృప్తిగా కడుపు నిండా భోంచేయాలి, మనకి ఆరోగ్యమైన ఫుడ్ మనం సేకరించి తీసుకోవాలి. అదే కదా మన కంటెంట్ అనేది. ఇదిగోండి మన కాన్సెప్ట్ కూడా అదే. చూసారా చక్కగా ఇంకా కూర్చొని చేస్తున్నాను అనమాట. మా వారు ఫిష్ అన్నీ ముక్కలన్నీ కడిగేసేసి చక్కగా పెట్టేశారనమాట. ఇక నేను ఈ పని తయారు చేసుకుంటున్నానండి. ఒక పని తర్వాత ఒక పని మన ఆడవాళ్ళకి ఉంటాయి కదా. ఇంకా అన్నీ కూడా చక్కగా మసాలా దినుసులు అన్నీ సమంగా చక్కగా పెట్టేసుకున్నాను అనమాట. పప్పుచారు కూడా కొంచెమే చెయ్యి అని చెప్పేసి అన్నారండి. ఆల్రెడీ చేసి పెట్టేసాను అనమాట. ఇంకా రాగి ముద్దలు కూడా చేసేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ చేపల పులుసు తయారు చేసుకుందాము అని చెప్పేసి అని అన్నారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము మరి. ఇదిగోండి బజార్కి వెళ్ళామండి మా వారు నేను. ఇక అక్కడ ఫిష్ మార్కెట్ దగ్గరికి వెళ్ళేసి వీడియో తీయడానికి ఎంతమంది జనం ఉండండి, తొక్కిసలాట అయిపోయిందనమాట. అందుకే వీడియో తీయలేకపోయాను అనమాట. ఇదిగోండి ఫిష్ తీసుకొచ్చామన్నమాట. ఇవ్వండి చక్కగా మంచిగా కొట్టించుకొచ్చాము. ఇక శుభ్రంగా కడిగేశారనమాట మా వారు. పసుపు ఉప్పు వేసేసి నీట్గా చక్కగా బాగా తెల్లగా శంఖల్లాగా కడిగేశారనమాట నీట్గా. ఇక మనం వచ్చేసేసి మొత్తం కూడా మ్యారినేట్ చేసుకుందామండి. ఇదిగోండి అల్లం చిన్నులపాయ పేస్ట్ ఫ్రెష్ది అనమాట. చక్కగా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందన్నమాట. తర్వాత ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకుందాము. గరం మసాలానండి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగా, యాలకుల పొడి అనమాట. ఇది ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి నీట్గా. ఇక ఇది పులుసులోకైనా, చేపల పులుసులోకైనా, ప్యాన్ కేకులకైనా లేదా ఫ్రైకైనా చక్కగా బాగుంటుందన్నమాట. కారం, ఎర్రగారం అండి. మొత్తాన్ని కొంచెం సాల్ట్ వేసుకుందాం. చాలండి. చక్కగా ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, పులుసుకైనా ఫ్రైకైనా. మనం ఏదన్నా ప్యాన్ కేకులాగా తయారు చేసుకోదలుచుకున్నా, నేను తయారు చేయదలుచుకున్నానండి. మొక్కజొన్న ఇప్పుడు బాగా మొక్కజొన్న సీజన్ కదా, మొక్కజొన్న కండలు వస్తున్నాయి కదా,
మొక్కజొన్న బేబీ కార్న్ వస్తుంది మంచిగా, మళ్ళీ గట్టివి వస్తున్నాయి మొక్కజొన్న కండలు అనేవి. అవి చక్కగా ఒలుసుకొని ఉడకబెట్టేసుకొని ఈ ఫిష్ ముక్కలు కూడా ఉడకబెట్టేసేసుకొని నీట్గా ప్యాన్ కేకుల్లాగా తయారు చేసుకోవచ్చు. ఆ విధంగానే పులుసు, చేపల పులుసు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై తయారు చేస్తున్నానండి. ప్రస్తుతానికి చూశారు కదా, రాగి సంకటి చేసేసాను, మళ్ళీ పప్పుచారు పెట్టేశాను. ఇక మళ్ళీ ఈ ఫిష్ ఫ్రై వేయించుకొని చక్కగా నంచుకొని తింటే ఇక అదరహోన్ అన్నమాట. ఇదిగోండి, చక్కగా ఈ విధంగా ముక్కకి ఈ విధంగా పట్టించామనుకోండి, నీట్గా మసాలా అనేది పట్టుతుంది అన్నమాట. ఇక మంచి 2 ముక్కలు తీసేసుకొని ఫ్రై తయారు చేస్తాను అన్నమాట. మా వారికి ఒకటి, నాకొకటి. పప్పుచారులోకి, రాగి సంగట్లోకి నంచుకోవటానికని మిగతా అట్టు పెట్టేసేస్తాను అన్నమాట. పులుసు తయారు చేసుకున్నాము. తర్వాత మొక్కజొన్న గార్లెంటేను ప్యాన్ కేక్ లాగా తయారు చేసుకున్నాం. ఓకే, పెద్ద ముక్కలు తీసి ప్రక్కన పెట్టేసేసి ఒక 15 నిమిషాలు, పావుగంట సేపు అలా పెట్టేసుకున్నాను. చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఈ 4 పీసెస్ కూడా చక్కగా ఫ్రై చేసుకున్నామండి. మా వారికి నాకు గ్యాస్ వెలిగించుకున్నానండి. ఇనప పెనం పెట్టుకున్నాను అనమాట. నాన్ స్టిక్ అయినా పెట్టుకోవచ్చు, ఇనప పెనం అయినా పెట్టుకోవచ్చు. కొంచెం ఆయిల్ మాత్రం దట్టంగా కొంచెం వేసుకోండి. కొంచెం ఆయిల్ అనేది, ఎందుకంటే ఫ్రై కదా, చక్కగా కొంచెం ఉండాలి. కొంచెం కలర్ కావాలన్నా వేసుకోవచ్చండి. ఫిష్ అనేది కొంచెం కలర్ కావాలంటే మన ఆల్రెడీ గుంటూరు కారం కదా, ఇదిగోండి. గ్యాస్ అనేది మీడియంగా పెట్టుకోండి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చక్కగా ఈ విధంగా కొంచెం సేపు అలా మద్దనిచ్చుకొని తర్వాత తిరిగేసేసుకుందాం. ఓకేనా, 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. ఏ పిండి వంటలైనా సరే, ఏ పదార్థాలైనా సరే మన చేతులతో, మన స్వహస్తాలతో మనం తయారు చేసుకుని తృప్తిగా మనం తినడం కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టుకోవటం కానీ, అందులో ఉన్న సంతోషం, ఆనందం వెలకట్టలేనివ్వండి. ఎంతో ఇక మనకి కావాల్సింది ఏముందండి, ఈ జన్మ అనేది భర్త బిడ్డలకు పెట్టుకుంటూ, ఇరుగు పొరుగు వారికి పెట్టుకుంటూ మనం సంతోషంగా ఉండటమే కదండి మనకు కావాల్సింది. అంతకన్నా ఆనందం ఏముంటుందండి. ఆరోగ్యం మహాభాగ్యం. వల్ల మనం అది చూసుకుంటాం కదా. ఇదిగోండి మొక్క చక్కగా ఇప్పుడు చూసారా, ఇలా అడుగంటుకోకుండా నిదానంగా చక్కగా ఇలా చేసేసుకోండి. గొండి కొద్దిమీర కొంచెం తరిగి పెట్టేసేసాను.
మళ్ళీ 2 నిమిషాలు ఉంచుకున్నాను చక్కగా. ఏ పదార్థమైనా ఎంతో రుచిగా కమ్మగా అమృతంగా తయారు చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదండి. మన చేతుల్లోనే ఉంటుంది, మన ఆడవాళ్ళందరి చేతుల్లోనే ఉంటుంది కదండి. ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఆ రోజు ఈరోజు ఈ వంట చేసుకున్నాం, ఈరోజు ఈ పదార్థం తయారు చేసుకున్నాం మంచిగా అని చెప్పేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి మన ఆడవాళ్ళ వంట కూడాను. గార్నిష్ చేయాలన్నా, అలాగే మన డెకరేషన్ చేయాలన్నా, అట్రాక్షన్గా ఉంచాలన్నా సరే మన ఇంటిని కానీ అలాగే పదార్థాలను కానీ మనకి ఎంతో ఆసక్తి చూపిస్తాం కదండి. చక్కగా మనకి కళ్ళకి చూపులకి అందంగా ఉండేటట్లుగా డెకరేషన్ చేస్తాం అనమాట. నేను కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నానండి. చూసారా, కొంచెం కొత్తిమీర పెడుతున్నాను, అలాగే ఉల్లిపాయ తరుగు పెట్టుకున్నాను. ఇక ఆల్రెడీ నంచుకోవటానికే కదా, అందుకోసం చెప్పేసి నిమ్మకాయ అనేది పిండలేదండి. ఉంటే నిమ్మకాయ అనేది కూడా చేసుకోవచ్చు. విడిగా స్నాక్ ఐటెంగా తింటే అలా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఈ సాంబార్లోకి రాగి సంకటిలోకి నంచుకుంటున్నా కదా, అందుకోసం నేను అలా పిండలేదనమాట. పిండుకుంటే ఇంకా టేస్ట్గా బాగుంటుందండి. ఎవరిష్టం వాళ్ళది కదండి. ఫిష్ ఫ్రై రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. త్వరగా ఆరగించేద్దాం అనిపిస్తూ ఉంటుంది కదా. చూసారా కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉన్నాయో. ఇవ్వండి, చక్కగా పోసుకున్నాను, గుంట పెట్టేసుకొని పప్పుచారు సాంబార్ అనేవి చక్కగా. ఇవ్వండి ఫిష్ ఫ్రై ముక్క, నెయ్యి కాంబినేషన్ తోటి పప్పుచారు. ఉప్పు చేప లేకపోయినా సరే రాగి ముద్ద, మనం ఆల్రెడీ ఓన్లీ ఫిష్ తీసుకొచ్చుకున్నాం, ఉప్పు చేప కాదు, ఫిష్ ఫ్రై తయారు చేసుకున్నాం. పెద్దల దగ్గర పెట్టుకున్నానండి. సూపర్, అమృతం అన్నమాట. ఈ కాలుతున్నా ఇది కాలుతుందండి. ఆల్రెడీ పప్పుచారు నేను నిమ్మకాయ పిండలేదండి. విడిగా స్నాక్స్ ఇష్టం అయితే అలానే నిమ్మకాయ పిండేదాన్ని. ఇక ఎందుకులే ఇప్పుడు నంచుకుంటున్నాం కదా అని చెప్పేసి నిమ్మకాయ పిండలేదన్నమాట. ఇలా 5 వేళ్ళు నోట్లో పోవాలి. మెత్తగా చక్కగా వేగిందండి. సూపర్. ప్రతిరోజు కూడా ఏ పూటకు ఆ పూట ఏమైనా సరే నెగ్లెక్ట్ లేకుండా చక్కగా, ఆల్రెడీ మా బోటండి మా భార్య భర్తలు మేము అలాగే పిల్లల పెళ్ళిళ్ళు చేసి ఏ బాధ్యతలు అన్నీ అయిపోయిన వాళ్ళు, సోమరితనం లేకుండా, నెగ్లెక్ట్ లేకుండా, నిర్లక్ష్యం లేకుండా చక్కగా ఈ విధంగా తయారు చేసుకొని ఆరోగ్యం కాపాడుకోవటండి. పిల్లలు దూరంగా ఉండి తినండి అని చెప్తూ ఉంటారు, మనమేమో అశ్రద్ధ చేస్తాం. ఏదన్నా అనారోగ్యం పాలైపోతే వాళ్ళు దూరంగా ఉంటారు, ఎవరు ఏం చేయలేరు. మన సాధ్యమైన వరకు, మన చేతనైన వరకు, మనకు అందుబాటులో ఉన్న వాటికి తీసుకొచ్చుకొని చక్కగా ఇలా ఆరోగ్యమైన ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకొని తిని హాయిగా ఆరోగ్యంగా ఉండటమేనండి. తినే కొద్దిగానైనా సరే
మంచి ఆరోగ్యం ఫుడ్ తీసుకుంటే వెనకటి రోజుల్లాగా 100 ఏళ్ళు బ్రతకపోయినా సరే కనీసం కొన్ని సంవత్సరాలైనా బ్రతకగలుగుతాం కదా. మునక్కాయ లేని పప్పుచారు పెట్టనండి. మునక్కాయ, సొరకాయ ముక్కలు, క్యారెట్, ఉల్లిపాయ, టమాటా, బెండకాయ, ఇవి పూర్వం నుంచి మనం అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి మనం చూస్తున్న పప్పుచారు అంటే ఇవే ముఖ్యమైనవి కదా. అవి ఉంటేనే పప్పుచారుకి రుచి, అమృతం. సూపర్ ఇక ఈ కొంచెమైనా సరే మన పొట్లోకి పోయి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది, హెల్దీ ఇస్తుంది అన్నమాట. కొంచెం లేట్ అయినా సరే మనం చక్కగా తయారు చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది. కొంతమంది ఏమైనా సరే కూరల్లో మొత్తం తొలకలతో సహా, కరివేపాకు తొలకలు, టమాటా తొలకలు, బెండకాయ తొలకలు మొత్తం తీసి ప్రక్కన పెట్టేసేస్తారు. ఇంత కుప్పు అయితే పెట్టేస్తారు. అలా కాదండి, మొత్తం తినేసేయాలి చక్కగా. అలా పక్కన పెట్టేసేస్తే ఓన్లీ ఉప్పు కారం కలుపుకొని అన్నంలో తింటే ఏముందండి, ఉప్పు కారమే కదా మొత్తం పోయిన తర్వాత. అలా కాకుండా మొత్తం కూడా చక్కగా కరివేపాకుతో సహా అన్ని ముక్కలతో సహా చక్కగా తినాలి. సూపర్ అండి, అద్భుతం అనమాట. బేసిక్గా ఉంది. ఇంకాస్త తింటే మాత్రం ఏమైందండి, ఆరోగ్యమైన ఫుడ్ ఇంకాస్త ఎక్కువ తింటే మాత్రం ఏమైంది, మంచిది. చెత్తలాగా వరిగడ్డిలాగా పళ్ళాన్ని పెట్టుకొని అన్నం కుప్పలు పెట్టుకొని తినకుండా చక్కగా ఇలా పాటిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకేనండి, ఎంజాయ్ చేస్తాం. మా వారు ఆల్రెడీ తినేసేసారండి. మా వారికి పెట్టేశాను అనమాట. ముందుగానే పెద్దల దగ్గర పెట్టేశాను. ఎందుకంటే పట్నం బజారు వెళ్ళటం, చేపలు తీసుకురావటం, కడగటం, అవన్నీ మళ్ళీ వీడియో తీయటం అయ్యేసరికి కొంచెం అలసిపోయారండి. అందుకోసం చెప్పేసి ఇక ఆయనకి ముందుగానే పెట్టేసేసానండి, వడ్డించేసాను. తినేసేసారనమాట. ఇక తిన్న తర్వాత ఇంకేముందండి, మనకి ఎన్ని అంట్లో తయారవుతాయి కదా, అంట్లన్నీ తోమేసుకుంటున్నాను అనమాట. షింక్ నిండా నిండిపోయాయి అనమాట. అవి అంతా శుభ్రం చేసుకుంటున్నాను, గ్యాస్ అంతా తుడుచుకుంటున్నానండి. ఇంకా తర్వాత మళ్ళీ అంట్లన్నీ ఆరిపోయాయండి, అవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. ఒక పని తర్వాత ఒక పని మన ఆడవాళ్ళకి పని ఎదురు చూస్తూ ఉంటాయి అనమాట, చేసే కొద్దీ వస్తూ ఉంటాయి అనమాట అండి. ఇంకా టబ్బుడైనవి అనమాట అండి, బరీగా అంట్లన్నీ కూడా ఇంకా సర్దేసుకుంటున్నాను. ఎక్కడ పెట్టే వస్తువులు అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, అవి చూస్తూ మనం సర్దకుండా ఉన్నాం అనుకోండి, ఇంకా అవి అలాగే కనిపిస్తూ ఉంటాయి. అదే మనం సర్ది పెట్టుకున్నాం అనుకోండి, మనసు తృప్తిగా ఉంటుంది, ఆనందంగా సంతోషంగా ఉంటుంది అనమాట. పని ఉన్నదనుకోండి, ఆ పని ఇంకా చేయలేదే, ఎప్పుడు చేయాలా అనిపిస్తూ ఉంటుంది. చేసి అక్కడ పడేసామనుకోండి, పడేయటం కాదండి, సర్దడం అనమాట. చేసి అక్కడ పెట్టేస్తే చక్కగా మనకి రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఉన్న దాంట్లోనేనండి పనులనేవి మన ఆడవాళ్ళం చక్కగా పని ముందు పెట్టుకొని, మనం సోమరితనంతో కాకుండా, నెగ్లెక్ట్తో కాకుండా చక్కగా చేసుకుంటేనే మనకు తృప్తిగా ఉంటుంది. మన ఆడవాళ్ళం అంతా అంతేలేండి, ఏ పని వాయిదా వేయాలనిపించదు. ఇక మొత్తం సర్దేసుకుంటున్నాను అనమాట. వీడియో నచ్చిందండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకండి. ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తేనండి.